తలలో వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. సమాధానకర్తయగు మా దేవా నీకే స్తోత్రం. అన్యాయం చేయి వారి మీద కోపపడు దేవా నీకే స్తోత్రం. రోషం గల మా దేవా నీకే ఘనత. పాపమును పరిహరించు మా దేవా నీకే స్తోత్రం. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవా నీకే స్తోత్రం. సమస్తమును జరిగించున్నటువంటి మా దేవా నీకే ఘనత. మన రక్షకుడైన దేవునికి మీకే స్తోత్రం. నా రక్షణకర్త నా దేవా మీకే ఘనత. ఆనందము సంతోషము కలిగజే దేవా మీకే స్తోత్రం. శ్రీమంతుడు ఒక మా దేవా నీకే స్తోత్రం. నాకు పేరు పెట్టి పిలిచినటువంటి మా దేవా నీకే ఘనత, మీకే ఘనత. లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచినటువంటి మా దేవా నీకే స్తోత్రం. అబద్ధం ఆడజాలినటువంటి మా దేవా మీకే ఘనత. సర్వోన్నతుడా నీకే స్తోత్రం. సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రం. తన పరిశుద్ధ తోడని సెలవిచ్చినటువంటి మా దేవా నీకే స్తోత్రం. నిరంతరమును తరతరములన్నింటిలో రాజ్యం నిలుచున్న మా దేవా నీకే స్తోత్రం. సమీపమును దూరం నుండి మా దేవా మీకే ఘనత. ప్రభులకు ప్రభా మీకే స్తోత్రం. సైన్యములకు అధిపతియగు మా దేవా నీకే స్తోత్రం. ఆలోచనకర్తయగు మా దేవా మీకే ఘనత. ఆదరణ అనుగ్రహించు మా దేవా మీకే మహిమ. ఓర్పునకును ఆదరణకు కర్తయగు దేవా మీకే ఘనత. మహిమ గల మా దేవా నీకే స్తోత్రం. జీవం గల మా తండ్రి మీకే మహిమ. నీతిమంతుల తండ్రి నీకే స్తోత్రం. రహస్యమందున్న మా తండ్రి మీకే ఘనత. యేసుక్రీస్తు యొక్క తండ్రి నీకే స్తోత్రం. నా యొక్క మా యొక్క తండ్రి మీకే మహిమ. నన్ను పుట్టించినటువంటి మా తండ్రి మీకే మహిమ. నన్ను సృష్టించినటువంటి మా తండ్రి మీకే మహిమ. కనికరం గల మా తండ్రి నీకే స్తోత్రం. పరలోకమందున్న మా తండ్రి నీకే ఘనత. నిత్యుడగు మా తండ్రి మీకే స్తోత్రం. ప్రేమగల మా తండ్రి మీకే మహిమ. అబ్బా తండ్రి మీకే స్తోత్రం. సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతిగా నాయన, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధానపరుచుకున్నారు నాయన. ఇక నాయన మాకు ఆత్మ సంబంధమైన ఒక జన్మను దయచేసి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించారయ్యా. అందరిని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతిగానైనా సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో మీ బిడ్డల మీద మేము అందరము తండ్రి మా తల్లి గర్భాన పడినది మొదలుకొని ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాల పాపం చేస్తున్నాం నాయన. మా పాపములన్నీ మన్నించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇంకా నేను మంచు విడిపోయినట్లు నేను నీ అతిక్రమణను, మబ్బు తొలినట్లు నీ పాపములను తుడిచివేసి ఉన్నానని యెషయా గ్రంథము 44:22 సెలవిచ్చిన రీతిగా నాయన. ఇక నాయన ప్రభా నీవు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు తండ్రి. నీకు మొర్రపెట్టి వారందరి ఎడల కృపాస్యం గల దేవుడవయ్యా. అయ్యా మీ సన్నిధిలో నాయన ఇదిగో మేము నాయన, ఇదిగో తండ్రి మీ సన్నిధిలో తండ్రి నాయన మేము నాయన ఇగో నాయన మా ప్రార్థన చేయుచుండగా తండ్రి మా ప్రార్థన ఆలకించి తండ్రి మా పాపములన్నీ మన్నించమని తండ్రి, హిమం కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపములు కడిగి పవిత్రపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. దేవా మా బుద్ధిహీనత మీకు తెలిసే ఉన్నది నాయన. మా అపరాధములు మీకు మరుగైనవి కావు తండ్రి. యెహోవా అనుకూల సమయమున నేను మిమ్మల్ని ప్రార్థించుచున్నాము నాయన, మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము నాయన. దేవా నీ కృపా బాహుళ్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి మాకు ఉత్తరం మిమ్మల్ని వేడుకుంటున్నామయ్యా. గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రం తండ్రి. ఇక నేను రాత్రి కాల సమయంలో తండ్రి నాయన మాకు రక్షణ అనుగ్రహించినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి. మా పాపములు మన్నించినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను నాయన. సజీవ లెక్కలు మమ్మల్ని ఉంచినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక నాయన సార్వత్రిక సంఘంలో నాయన ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానమైనటువంటి హృదయాన్ని నాయన మాకందరికీ దయచేయమని సార్వత్రిక సంఘం కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశంలో ఉన్న ప్రజలందరినీ, రాష్ట్రంలోనూ తండ్రి మా ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రంలో కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి అయినా. నీవే జీవము గల దేవుడని వారు గుర్తిరినట్లు వారి మనోనేత్రాలు వెలిగించండి అయినా. బండలాంటి రాతి హృదయాలు తీసివేసి మెత్తని మాంస హృదయాలు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. కుటుంబంలో నాయన అందరము కలిసి ప్రార్థన చేయనట్లు తండ్రి సహాయం దయచేయండి నాయన. కుటుంబంలో తండ్రి నాయన మీరు నివాసించినట్లు నాయన మా కుటుంబాలలో తండ్రి మీ శాంతిని, సమాధానం, రక్షణ దయచేయండి నాయన. ఇగో నేను ఒకరు రక్షణకు వస్తే ఇంకొకరు రక్షణ రాలేనటువంటి కుటుంబాలకి నాయన
మీ సన్నిధి తోడించి, మీ కృప తోడించి నాయన అందరూ మారు మనసు పొంది నాయన మీ సన్నిధిలో నిందారతిలో పరిశుద్ధులు పెట్టినట్లు సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇగోనైనా తండ్రి దేశంలో ఉన్నటువంటి అధికారులను కానీ, పోలీస్, ఆర్మీ, నేవీ, బార్డర్ సెక్యూరిటీ, రైతులను, కూలీలను, ఉద్యోగస్తులను, స్త్రీలను, పురుషులను, వృత్తి పని చేసుకున్నటువంటి వారిని నాయన ప్రతి ఒక్కరిని తండ్రి ఇగోనైనా సినీ పరిశ్రమలు పనిచేస్తున్నటువంటి వారిని కానీ ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని అందరికీ రక్షణ భాగ్యం దయచేయండి అయినా. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి అయినా. ఇక మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు దయచేయండి అయ్యా. ఇక తండ్రి మా దేశంలో ఉన్న ప్రతి ప్రజకి, మా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రజకి శాంతిని, సమాధానము, నాయన బుద్ధిని, వివేకమును, జ్ఞానమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. సృష్టి దేవుడు కాదని సృష్టికర్త దేవుడని గుర్తెరిగినట్లు అందరికీ జ్ఞాన హృదయం దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా అయ్యో తండ్రి, ఈ పరలోపు కణానికి మేము నడిచి వెళ్ళే మార్గంలో తండ్రి మీ సన్నిధి తోడించండి నాయన. అలనాటి బిడ్డలకి ఏ విధంగా అయితే నువ్వు తోడుండి నాయన నడిపించావు, పగల మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఉండి నడిపించావు, అట్టి రీతిగా నీ బిడ్డలమైన మాకు తండ్రి అట్టి రీతిగా మమ్మల్ని నడిపించమని అడుగుతున్నావు నాయన. ఇక నేను తండ్రి మీ సేవకులకు నాయన వాక్య పరిచర్య చేస్తున్నటువంటి బిడ్డలకు తండ్రి నాయన వాక్యం సరిగా విభజించి బోధించినట్లు తండ్రి, వాక్య ప్రకారం ప్రవర్తించినట్లు నాయన వారికి ఆత్మ సహాయం దయచేయండి నాయన. అలాగే తండ్రి సంఘంలోని ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని వాక్య ప్రకారం ప్రవర్తించే మంచి మనసుని ఇవ్వండి అయ్యా. అయ్యా నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు వలె మేము నాయన పరిపూర్ణులుగా ఉండున్నట్లు నాయన మాకు అందరికీ నాయన పరిశుద్ధులుగా ఉండున్నట్లు అయినా మమ్మల్ని అందరినీ కూడా నాయన మీ ఆత్మ సహాయంతో నింపండి, మీ ఆత్మతో నింపండి నాయన. కృపగల ఆత్మను మాకు దయచేయండి, దయగల ఆత్మను మాకు దయచేయండి నాయన. శక్తిని, బలం గల ఆత్మను మాకు దయచేయమని అడుగుతున్నామయ్యా. ఇక నా అపాయంలో ఉన్నటువంటి బిడ్డలు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయినా. అప్పుల బాధలో ఉన్నటువంటి బిడ్డలు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ సమస్యలు ఉన్నటువంటి బిడ్డలైనా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా ఆ సమస్యల నుండి, ఆ బాధల నుండి నాయన విడిపించండి అయ్యా. అయ్యా శత్రువుల కొరకు ఎదురు చూస్తున్నాడు, శత్రువులు తండ్రి మిత్రులుగా మార్చే దేవుడు అయ్యా. శత్రువులు మా పైన పన్నాగములు పన్నుచుండగా తండ్రి అటువంటి బిడ్డలందరినీ మాకు మిత్రులుగా మార్చమని అడుగుతున్నామయ్యా. అయ్యా మీ కృపా కాపుదలు దాయిచేయండి అయ్యా. అయ్యా మీ సన్నిధిలో మేమందరము నిందారైతులుగాను పరిశుద్ధులుగాను బ్రతున్నట్లు ఆయన సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగోనైనా మీ సన్నిధులు మేము అందరము కూడా తండ్రి విశ్వాసము, ఆశానిగ్రహము, మంచితనము, దీర్ఘశాంతము, సాత్వికము, దయాలత్వము, సమాధానము, ప్రేమ తండ్రి, విశ్వాసము తండ్రి అనేటువంటి ఆత్మఫలాలు మేము పండే విధంగా మాకు అందరికీ కూడా జ్ఞానమైనటువంటి హృదయాన్ని దయచేయమని అడుగుచున్నామయ్యా. యెహోవా మనల్ని విడిపించునని యెషయా గ్రంథం 35:15 సెలవిచ్చినట్టు నాయన మమ్మల్ని అందరినీ కూడా నైనా ఏ సమస్యలు ఉన్నా, ఏ పాపాలలో ఉన్నా, ఏ సులువుగా చిక్కులు పెట్టే పాపాలలో పడిపోయినటువంటి బిడ్డలను నైనా అనేక మంది నాయన ఇక మొబైల్ చూస్తూ, షార్ట్స్ చూస్తూ, టైంపాస్ చేస్తూ సమయాన్ని వ్యర్థంగా గడుపుతున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు. అటువంటి బిడ్డలందరితో మీరు మాట్లాడమని అడుగుచున్నామయ్యా. మీ కృపా కాపుదలు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇక అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీరు సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని స్వస్థ దయచేయమని అడుగుచున్నాను నాయన. ఇదిగో తండ్రి ఇక అన్యుల చేతుల నుండి మమ్మల్ని విడిపించమని అడుగుచున్నాము నాయన. బలత్కారుల చేతుల నుండి మమ్మల్ని విడిపించమని అడుగుతున్నాను. సమస్త దుర్నీతి నుండి సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డని విడిపించమని అడుగుచున్నాం తండ్రి. శాపముల నుండి మమ్మల్ని విడిపించమని అడుగుచున్నాను నాయన. బాధల్లో నుండి మమ్మల్ని విడిపించమని అడుగుచున్నాను నాయన. విడిపించే దేవుడవు నీవే నాయన. నీవు తప్ప మమ్మల్ని విడిపించే నాదుడు లేడయ్యా. అయా మీ సన్నిధిలో మమ్మల్ని అందరికీ కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం. యెహోవా సమాధానకర్త అని నాయన, యెహోవా షాలోమ్ అని తండ్రి మీ సన్నిధిలో నాయన మోకరిల్లి ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సేవకులను వాక్యము ధైర్యంగా బోధించినట్లయినా వారికి మీ సన్నిధి తోడించండి, మీ కృప తోడించండి అయ్యా. సంఘముల ఐక్యత దయచండి అయినా. సంఘములో తండ్రి శాంతిని, సమాధానం, రక్షణ దయచేయండి అయినా తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మా పైన తిరుగుబాటు చేస్తున్నటువంటి ఎందరో శత్రువులు ఉన్నారనైనా అటువంటి బిడ్డలందరూ నేను వెరుగు చేసిన పాపలను మన్నించండి అయినా. అటువంటి బిడ్డలకి అందరికీ మీ శాంతిని, సమాధానం, మీ కృపా కాపుదల దయచేయమని అడుగుచున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి నాయన మీ సన్నిధిలో తండ్రి నాయన మీ సన్నిధిలో తండ్రి మేమందరము ఆత్మ ఫలాలు, ఆత్మ వరాలు పొందుకునే విధముగా తండ్రి మీ సన్నిధి తోడించమని అడుగుతున్నాం తండ్రి. నాయన మీతో సహవాసము చేసినట్లు తండ్రి మాకందరికీ జ్ఞాన హృదయం దయచేయండి, బుద్ధిని దయచేయండి, వివేకాన్ని దయచేయండి అయ్యా. మీ చిత్తానుసారంగా నడిచినట్లు మాకందరికీ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. యాకోబు పత్రిక 1:27 సెలవిచ్చినట్లు తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుటే ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తాను కాపాడుకుంటే భక్తి అని మీరు సెలవిస్తున్నారు కదా. అట్టి భక్తిని మేము కలిగి ఉన్నట్లు సహాయం చేయండి నాయన. ఇక నా బలహీనమైనటువంటి బిడ్డలని నాయన వారిని బలపరిచినట్లు నాయన మాకు అందరికీ తండ్రి జ్ఞాన హృదయం దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మేము అనేక మందికి నాయన సహాయం చేసేవారుగా ఉన్నట్లు సహాయం చేయండి తండ్రి. ఇదిమే నాయన ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన వారి చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవని నాయన తండ్రి. వారి ముఖము కీడు చేయ వారికి నాయన దూరముగా ఉండదని మీరు సెలవిస్తున్నారు నాయన.
నాయన ఇగో తండ్రి నాయన అట్టి కృపను మాకు దయచేయండి నాయన, అట్టి ధన్యత మాకు దయచేయండి నాయన. మీరు ఒకవేళ నీతి నిమిత్తం హింసింపబడినను మీరు ధన్యులే, వారికి బెదిరించి వారికి బెదిరపకూడదని బయట సెలవిస్తున్నారు కదా తండ్రి. నాయన మీ సన్నిధులు నాయన మాకు అందరికీ నాయన జ్ఞాన హృదయం దయచేయండి నాయన, మీ కృపా కాపుదలు దయచేయండి నాయన. ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించిన, అతని శ్రమలన్నింటిలోని రక్షించనని సెలవిచ్చిన రీతిగా తండ్రి మీ సన్నిధి తోడించండి, మీ కృప తోడించమని వేడుకుంటున్నాను నాయన. ఇక తండ్రి మాలో ఒకవేళ దాగి ఉన్న పాపంగా ఉండి ఉంటే నాయన తీసివేయండి నాయన. మా హృదయాలలో చేదైన వేరేదైనా మొలిచి ఉంటే పెరిగివేయండి నా రాజా. నాయన స్వార్థము కానీ నాయన దుర్ద్వేషము కానీ నాయన మాలో ఉంటే తీసివేయండి నాయన. సందేహము కానీ అనుమానం కానీ ఏమీ లేకుండా నాయన మేము విశ్వాసము కలిగి మీ సన్నిధిలో నాయన మీ కృప చొప్పున మేము నడిచినట్లు తండ్రి మాకందరికీ జ్ఞాన హృదయం దయచేయండి నాయన. ఇక అనేక మంది లోబడకపోవడం వల్ల కూడా తండ్రి అనేకమైనటువంటి నాయన ప్రార్థనకు ఆటంకాలు కలిగి ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలకు అందరికీ నన్ను వాక్యానికి లోబడే కృపా భాగ్యం దయచండి నాయన. ఇక అనేక మంది గర్వము హెచ్చించుకోవటం వలన కూడా అనేకులు నాయన ప్రార్థన చేయలేక ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని మేమందరము మీ సన్నిధిలో నాయన నిందారైతులుగాను పరిశుద్ధులుగాను బ్రతునట్లు తండ్రి మాకందరికీ జ్ఞాన హృదయం దయచేయమని మీ సన్నిధిలో తండ్రి ఇదిగోనైనా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలని, ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి బిడ్డలని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని తండ్రి ఎవరికి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన తండ్రి నేను వాక్యం ఎరిగిన బిడ్డలను వారిని జతపరచండి. ఆడబిడ్డలకి వాక్యం ఎరిగిన మగబిడ్డలకు వాక్యం ఎరిగిన ఆడబిడ్డలను జతపరిచి తండ్రి వారు మీ సన్నిధిలో నాయన జ్ఞాన హృదయం దయచేయమని, మీ దయరెక్కల చాటున భద్రపరచమని తండ్రి. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుని చూచితరని సెలవిస్తున్నారు కదా లేఖనంలో తండ్రి. మేమందరం హృదయశుద్ధి గలవారమే మీ సన్నిధిలో నిందారైతులుగాను పరిశుద్ధులుగాను బ్రతికి మీరున్న లోకానికి రావడానికి కావలసిన సిద్ధపాటు మాకందరికీ దయచేయమని తండ్రి. ఇదిగోనని ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని, అవర్గాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని, మీ దయరెక్కల చాటున భద్రపరచమని, మీ కృపా కాపుదలు దయచేయమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థననైనా మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నమ్ముట నీ వలనైతే నమ్మడానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి ఈ ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్.